హలో అండి. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు ఒక మంచి భక్తి కథను విందాం. ఒకసారి త్రిలోక సంచారి అయిన నారదముని భూలోకంలో సంచరిస్తూ ఉండగా అతడికి ఒక అహంభావి అయిన పూజారి కంటపడ్డాడు. ఆ పూజారి అప్పుడే దేవాలయంలో పూజలు ముగించుకుని తిరిగి వస్తూ నారదుడిని చూసి నమస్కరించాడు. ప్రతిగా నారదుడి దీవెనలు అందుకున్న పూజారి నారద మహాముని, నాకు ఒక సహాయం చేసి పెట్టగలవా అని అడుగుతాడు. అప్పుడు నారదముని, తప్పకుండా, ఏం కావాలో అడుగు అని అడుగుతాడు. అయితే ఈసారి నువ్వు నారాయణుణ్ణి కలిసినప్పుడు నేను ఎప్పుడు మోక్షాన్ని పొందుతాను, ఎప్పుడు అతనిలో ఐక్యమవుతానో కనుక్కోగలవా? త్వరలోనే అవుతాను అన్న నమ్మకం నాకుంది, కానీ తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో అడుగుతున్నాను అంటాడు. నారదుడు తప్పకుండా కనుక్కొని ఈసారి వచ్చినప్పుడు నీకు విషయం చెబుతాను అని అక్కడి నుంచి కదులుతాడు. అలా ముందుకెళ్తున్న నారదుడికి రోడ్డు మీద చెప్పులు కుట్టేవాడు కనిపించాడు. అతడు నారదుడిని చూసి ఎంతో వినయంగా నమస్కరించాడు. నారదుడు చెప్పులు కుట్టేవాణ్ణి చూసి నారాయణుడి భక్తుడికి జయము జయము అని అన్నాడు. చెప్పులు కుట్టేవాడు, అంతా ఆ దేవుడి దయ అంటూ, ఇంతకు మీరు ఆ నారాయణుణ్ణి కలవబోతున్నారా అని అడుగుతాడు ఆసక్తిగా. నారదుడు, ఎందుకలా అడుగుతున్నావు, నీకేదైనా కావాలా అని అడుగుతాడు. అవునవును, నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలి అంటాడు. నారదుడు, తప్పకుండా కనుక్కుంటాను, ఇంతకు నీ ప్రశ్న ఏంటి అని అడుగుతాడు. అప్పుడు చెప్పులు కుట్టేవాడు, నాకు ఈ భౌతిక జీవితం మీద విరక్తి కలుగుతోంది, ఇక చాలు అనిపిస్తోంది. నన్ను ఆ దేవుడు ఎప్పుడు తన వద్దకు తీసుకెళ్తాడో కనుక్కురావాలి. నేను ఆ దేవుణ్ణి చేరే ముందు ఇంకా ఎన్నిసార్లు ఈ భూమి మీద ఇలాంటి జన్మను ఎత్తాలో ఆ దేవుణ్ణి కనుక్కురావాలి అని అడుగుతాడు. నారదుడు, తప్పకుండా కనుక్కొని వస్తాను అంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా బయలుదేరిన నారదుడు నారాయణుణ్ణి కలుసుకుని నమస్కరిస్తాడు. నారదుణ్ణి చూసి నారాయణుడు సాదరంగా ఆహ్వానించి, ఏంటి నారదముని ఇలా వచ్చారు, నాతో ఏదైనా పని పడిందా అని అడుగుతాడు. మీ దయవల్ల అంతా బాగానే ఉంది ప్రభు, కానీ నేను భూలోకంలోకి వెళ్ళినప్పుడు మీ ఇద్దరి భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం కోసం వచ్చాను అంటూ ఆ 2 ప్రశ్నలను నారాయణుడికి వినిపిస్తాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నిటి గురించి తెలిసిన నారాయణుడు, అయితే విను, బ్రాహ్మణుడు నన్ను చేరుకోవడానికి ఇంకా 100 సార్లు జన్మించాల్సి వస్తుంది, కానీ చెప్పులు కుట్టేవాడు ఈ జన్మ చివరన నన్ను చేరుకుంటాడు అన్నాడు నారాయణుడు నవ్వుతూ. ఇది విన్న నారదుడు ఆశ్చర్యంతో చూడసాగాడు. నారాయణుడు నవ్వి, నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఈసారి నువ్వు వాళ్ళను కలిసినప్పుడు వాళ్ళు నిన్ను నేనేం చేస్తున్నాను అని అడుగుతారు. అప్పుడు నువ్వు నారాయణుడు సూదిలో ఏనుగును ఎక్కిస్తున్నాడు అని చెప్పు. వాళ్ళిచ్చే సమాధానమే నీ అనుమానాన్ని తీరుస్తుంది అని అంటాడు. ఇది విన్న నారదుడు కుతూహలంతో నారాయణుడి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి నేరుగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాడు. నారదుడిని చూసిన బ్రాహ్మణుడు ఎంతో కుతూహలంగా, నా ప్రశ్నకు సమాధానం దొరికిందా అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, దొరికింది, నువ్వు ఇంకా 100 జన్మలు ఎత్తారట ఆ నారాయణుణ్ణి చేరడానికి అని చెబుతాడు. ఇది విన్న బ్రాహ్మణుడికి ఒళ్ళు మండి కోపంతో, ఏంటి ఇంకా 100 జన్మలు ఎత్తాలా, అసలు నువ్వు నారాయణుడి వద్దకు వెళ్ళావా, అతన్ని చూసావా, అతడేం చేస్తున్నాడో చెప్పు చూద్దాం అని అడుగుతాడు. నారదుడు వెంటనే ఏనుగును దారంలోకి ఎక్కిస్తున్నాడు అని జవాబిస్తాడు. ఏంటి, ఏనుగును దారంలోకి ఎక్కిస్తున్నాడా, నాకిప్పుడు బాగా అర్థమైంది, నువ్వు అసలు నారాయణుణ్ణే చూడలేదు, నాకేదో కట్టుకథలు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నావు అని అంటాడు. నారదుడు నవ్వుకుని అక్కడి నుంచి నేరుగా చెప్పులు కుట్టేవాడి ఇంటికి వెళ్తాడు. చెప్పులు కుట్టేవాడు ఆనందంగా నారదుణ్ణి ఆహ్వానించి తన ప్రశ్నకు సమాధానం దొరికిందా అని అడుగుతాడు. నీకు త్వరలోనే మోక్షం కలుగుతుందట అంటాడు నారదుడు. అది విన్న చెప్పులు కుట్టేవాడు ఎంతో సంతోషంగా, ఆహా, ఆ దేవుడు ఎంతటి దయగలవాడు, మునీంద్ర, మీరు వెళ్ళినప్పుడు నా స్వామి ఏం చేస్తూ ఉన్నాడు అని అడుగుతాడు. నారదుడు వెంటనే ఏనుగును సూదిలో ఎక్కిస్తున్నాడు అని అంటాడు. అది విన్న చెప్పులు కుట్టేవాడు, ఆహా, అద్భుతం అద్భుతం అని అంటాడు. నారదుడు ఆశ్చర్యంగా, ఏంటయ్యా, ఇది నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది, మీరు వచ్చేటప్పుడు మా ఊరి రోడ్డు పక్కన ఉన్న పెద్ద మర్రి చెట్టును గమనించారా అని అడుగుతాడు.
చూశాను అంటాడు. అది ఎలా వచ్చిందనుకుంటున్నారు? ఒక చిన్న విత్తనం నాటితే వచ్చింది. అంత పెద్ద చెట్టుని ఇంత చిన్న విత్తనంలో ఇమిడ్చిన దేవుడు సూదిలోకి ఏనుగును ఎక్కించలేడా? సులభంగా ఎక్కించగలడు అని అంటాడు. చెప్పులు కుట్టేవాడికి దేవుడి మీద ఉన్న అపరిమితమైన భక్తి, ఆ విశ్వాసం చూసి నారదుడికి ఎంతో సంతోషం వేస్తుంది. వాళ్ళిద్దరి భక్తిలో తేడాను గ్రహించిన నారదముని తన సందేహం తీరినట్టుగా తృప్తిగా అక్కడి నుంచి బయలుదేరి వెళతాడు. ఇదండి కథ. చాలా బాగుంది కదూ. మరొక కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.